తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి శ్రీకట్ట పుట్టాలమ్మ అమ్మవారి దేవాలయంలోని రాజకీయాలు చేయటం దారుణమని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కూరకాలువ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలం కరకంబాడిలో వెలసినటువంటి శ్రీకట్ట పుట్టాలమ్మ దేవాలయం ఆవరణలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కురకలవలు రామచంద్రయ్య, కురకాల వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా 6 తరాలుగా మా కుటుంబం అమ్మవారి సేవలో ఉన్నామని తెలిపారు. శ్రీ కట్టపుట్టాలమ్మ ధర్మకర్తగా ఉంటూ ఆలయ ఆదాయాన్ని సుమారుగా 1.5 కోటి రూపాయల వరకు కూడా సమకూర్చామని అన్నారు. ఇక ప్రస్తుతం ఆలయంలోని రాజకీయ నాయకులు చొరబడి అలజడి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు ఆలయ ధర్మకర్తకు తెలియకుండా గ్రామంలోని కొందరు తెలుగుదేశం నాయకులు గత రాత్రి జాతర చాటింపు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, జాతరకు స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ అయిన వెంటనే 9వ తేదీ చాటింపేసి 16, 17 తేదీల్లో జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలిపారు. వాటిని లెక్క చేయకుండా రాత్రికి రాత్రి 10 మంది కలిసి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చాటింపు వేయడం దారుణమన్నారు. మిత్రులకి అందరికీ నా నమస్కారం. దయచేసి నేను చెప్పుకునే వార్త ఏంటంటే, మాది దొడ్లమిట్ట గ్రామం, కరకంబాడి పంచాయతీ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా. శ్రీ కట్టపుట్టాలమ్మ గుడి ఆలయ ధర్మకర్త మా నాన్నగారు 40 ఏళ్ల నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాడు. ఆ తర్వాత వంశపారపరంగా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది. గత ఈ 5 ఏళ్లకి 1 కోటి చిల్లర 1.5 కోటి దగ్గర నేను మిగలబెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వాల్లో మా నాన్నగారిని అమాయకత్వంగా వాడుకొని ఒక 4-5 ట్రస్టులు ఓపెన్ చేసి గుడి తరపున నాన్నగారి పర్మిషన్ లేకుండా ఎవరూరు తరపున వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసుకుని, ట్రస్టులు ఓపెన్ చేసుకుని అమ్మవారి డబ్బు వృధా చేయడం జరిగింది. దాన్ని నేను నిలదీసి అడిగిన దానికి, మీ నాయన గుడి కట్టించడం లేదు, మీరు 6 తరాల నుంచి 7 తరాల నుంచి గుడిని కాపాడినారంతే, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కట్టించినారు. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఆ తర్వాత పాలేగారులు మా తాతలు ముత్తాతల కాడి నుంచి కాపాడుకుంటూ వచ్చినాము. అమ్మవారి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని నేను అడిగిన దానికి, గుడి బీగాలే మా దగ్గర ఉండకూడదని, గుడి బీగాలన్నీ ఉండీలు గత ఒక 5 ఏళ్ల ముందు ఉండీలన్నీ కోయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకు కోయినారు, మా పర్మిషన్ లేకుండా, మా నాన్నగారి పర్మిషన్ లేకుండా అని చెప్పడం జరిగింది. గుడి చైర్మన్ గారు పోయేసి సుధాకర్ అనే అతను చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు మా నాన్నగారికి తెలియకుండా గుడి చైర్మన్ సుధాకరే పోయి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. సీఏ మేడం, అంజు మేడం వచ్చి అరెస్ట్ వారెంట్ చేసినారు. మన కాళహస్తి ఎమ్మెల్యే గారు మధు అన్న పిలిపించి, ఇది గుడి విషయము, రాజకీయంగా వాడద్దండి, ఈ పొద్దు నేను ఎమ్మెల్యేగా ఉంటాను, రేపు ఇంకోరు ఎమ్మెల్యేగా ఉంటారు, గుడి విషయాన్ని రాజకీయ పరంగా వాడద్దండి, గ్రామస్తులందరూ కూర్చొని 4 జాతులు, మీరు 4 జాతులు ఉన్నారు కదా ఊర్లో, 4 జాతులు మాట్లాడుకుని ఒక్కొక్క గ్రామంలో 4 ఉండి కలిసి చేయండి, అమ్మవారి డబ్బును వృధా చేయబాకండి అని చెప్పడం జరిగింది మదన్న. ఆ మదన్న చెప్పిన తర్వాత 1 కోటి చిల్లర 1.5 కోటి ఉట్టబెట్టినాను నేను వచ్చిన తర్వాత స్టేట్మెంట్ చూడండి, 1.5 కోటి ఉట్టబెట్టినాము. అంతకుముందు 4 అకౌంట్లు 5 అకౌంట్లు విచ్చలవిడిగా నాన్నగారికి తెలియకుండా ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకు ఖర్చు పెడతారు, దీనికి ఇలా ఎందుకు చేస్తారు, మా పర్మిషన్ లేకుండా ఒక గుడి ధర్మకర్త చెప్పకుండా మీ ఇష్టం వచ్చిన ట్రస్టులు ఓపెన్ చేస్తారు, మీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెడతారు అని అడిగితే మీరెవరు అడిగేదానికి, మీ వల్ల ఏం చేసుకోండి అని జరగడం జరిగింది. అప్పుడు ఉండీలు కోన్నారు. ఇప్పుడు నిన్న రాత్రి ఏం జరిగిందంటే, నాన్నగారికి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగిపిచ్చి దౌర్జన్యానికి ఊరి జనాలందరూ వద్దన్నా కూడా ఒక 20 మంది 10 మంది కలుసుకొని తాగి, మేము సాటిస్తాం, మేము జాతర చేస్తాం, మా వల్ల అవుతుంది, మా ప్రభుత్వాలతో గుడిని ఎందుకు వాడుతున్నారు? ఇది గుడే రాజకీయం. అమ్మవారిని ప్రభుత్వాలతో వాడొద్దండి. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, అమ్మవారిని రాజకీయంగా వాడొద్దండి, మదన్నం లాగద్దండి, సుధీరన్నం లాగద్దండి. వాళ్ళు చెప్పలా గుడిని లాక్కోండి, గుడి డబ్బును తినేయమని వాళ్ళు చెప్పలా. సుధీర్ అన్న చెప్పినాడు, మదన్న చెప్పినాడు, గుడిని మేము మా హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము గుడి చైర్మన్ అనేసి గ్రామస్తులు నిర్ణయించుకోవాలి. ఒక ఆలయ ధర్మకర్తను అడగాలి. 40 ఏళ్లు సేవ చేసినాడు, అమ్మవారి డబ్బు కోట్లు మిగలబెట్టినాడు. ఈ పొద్దు కోట్లు, అమ్మవారి డబ్బు కోట్లు ఉంది. ఒక్కరోజు ఉండి కలెక్షన్ మొన్న ఎత్తినప్పుడు 5,78,000
900 రూపాయలు, 6 లక్షల రూపాయలు. ఈ గుడిని దయచేసి దేవస్థానం ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని నేను కోరుకుంటున్నా. అమ్మవారి డబ్బు విపరీతం అయిపోయింది, డబ్బు బంగారు, దాన్ని తినేయాలని పోరుకులాడుతున్నారు. దయచేసి నాకు అందరూ సపోర్ట్ చేసి ఈ గుడిని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ గుడిని నమ్ముకొని 10 మంది బతుకుతున్నారు. ఆ 10 మందికి ఉపాధి కల్పించండి. ఒక 10 మంది బతుకుతున్నారు ఈ గుడిని నమ్ముకొని. ఆ 10 మందికి ఏదైనా వాళ్ళకి ఉపయోగం కల్పించండి. అది నేను కోరుకునేది. దయచేసి నాకు మీడియా సపోర్ట్ కావాలి, ప్రజల సపోర్ట్ కావాలి.